ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అబౌట్ సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రీ ఫైర్ లో కొన్ని వైరల్ హెడ్ షాట్ ట్రిక్స్ ఉన్నాయంట, అవి కూడా ట్రై చేసి చూద్దాం. చాలా బాగా డెవలప్ అవుతుంది. రీసెంట్ గా నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, ఎప్పుడు గేమింగ్ రిలేటెడ్ అంతగా అడగలేదు కానీ నార్మల్ గా అడిగాను అనమాట. అవి పనిచేస్తుంది పర్ఫెక్ట్ గా, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. సో ఈ వీడియోలో మనం ట్రై చేద్దాం, అంటే గేమింగ్ గురించి ట్రిక్స్ అడుగుదాం. రీసెంట్ గా కొన్ని అడిగాను ఏఐని, అది చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయ్యాను, అది పనిచేసింది కూడా. సో అప్పటి నుంచి నాకు ఏఐ మీద నమ్మకం పెరిగింది. సో మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. ఫ్రెండ్ మీద చేతబడి ఎలా చేయాలి, ఫ్రెండ్ ఫోన్ మీద చేతబడి ఎలా చేయాలి. ఈ రెండవది ఎందుకు అడిగానంటే రీసెంట్ టైమ్స్ లో కాల్స్ చేస్తుంటే కాల్స్ ఎత్తట్లేదు. సో చేయడం తప్పులేదు కదా. మామూలుగా ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెబుతాను. సో కొంతమంది షేర్ చేయడం లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరే చూడండి. ఫస్ట్ ఈ మీమ్ చూడండి, ఓకేనా? ఈ డైలాగ్ వినండి. సో ఈ డైలాగ్ విన్నాక మళ్ళీ మీరు దాన్ని చదవండి. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? వాళ్ళకి షేర్ చేయం బ్రో, ఎందుకంటే వాళ్ళనే కదా కొట్టాలి. సో ఏం అనుకోకే. ఎక్కడ చూసినా సెన్సిటివిటీ ఇదే కామెంట్ అనమాట. సెన్సిటివిటీ కరెక్ట్ గా పెట్టుకుంటే 1 టైప్స్ పడిపోతుందా అంటే కాదు. నేను ఎంత మూమెంట్ లో ఉన్నా ఎనిమి మీద పర్ఫెక్ట్ గా ఎయిమ్ పెట్టగలుగుతున్నానంటే నా స్క్రీన్ రొటేషన్ నా కంట్రోల్లో ఉంది. అలాగే నేను పర్ఫెక్ట్ గా డ్రాగ్ చేసినా నాకు 1 టైప్ పడింది అనుకోండి, నా రేకైల్ కంట్రోల్లో ఉంది అని అర్థం, ఓకేనా? లేదు నేను పర్ఫెక్ట్ గా డ్రాగ్ చేసిన తర్వాత కూడా నాకు 1 టైప్ పడలేదు అంటే హెడ్ షాట్ పడలేదు అనుకోండి, సో ఆ టైంలో నాకు రేకైల్ అవుతుందని అర్థం. సో నేనేం చేయాలి? స్క్రీన్ రొటేషన్ కంట్రోల్ ఉండడానికి, అట్ ది సేమ్ టైం రేకైల్ కూడా కంట్రోల్లో ఉండడానికి ఒకే సెన్సిటివిటీ మెయింటైన్ చేయాలి. అది ఎలా మెయింటైన్ చేయాలని మీకు చెబుతాను. అంటే ఈజీగా గేమ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో అండ్ ఎవరైతే కొత్త డివైజెస్ మొబైల్స్ కొన్నారో వాళ్ళకి సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెబుతాను. అంటే మేము ఎప్పటి నుంచో గేమ్ ఆడుతున్నాం, మాకు చెప్పవా మరి అంటే చెప్తాను, ఓకేనా? సో వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ఈజీగా చెబుతాను. పర్ఫెక్ట్ గా డ్రాగ్ చేస్తున్నాను అయినా నాకు పడలేదు, రేకైల్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే ఈజీగా చెబుతాను. ట్రైనింగ్ రండి. ట్రైనింగ్ వచ్చాక ఇక్కడ యాడమ్ ఉంటాడు. యాడమ్ మీద మీ ఎయిమ్ హెడ్ మీద పెట్టండి, మీ ఎయిమ్ హెడ్ దగ్గర పెట్టండి, ఓకే? ఇలా ఎయిమ్ ప్లేస్ చేశాక బాగా వినండి. మీ మొబైల్ స్క్రీన్ రైట్ సైడ్, ఓకేనా? అక్కడ ఫింగర్ పెట్టండి. అక్కడ ఫింగర్ పెట్టాక రైట్ సైడ్ నుంచి అలానే లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి. ఫింగర్ తీయకూడదు, ఓకే? ఫింగర్ తీయకుండా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి అలానే మూవ్ చేస్తూ బాగా చూడండి. నేను ఇక్కడ మూవ్ చేసేటప్పుడు ఒక రౌండ్ వేసుకొని వచ్చింది స్క్రీన్, ఓకేనా? ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ యాడమ్ హెడ్ మీ దగ్గర ఏం ఆగింది. అలా ఆగినప్పుడు వన్ టైం రొటేట్ చేసినట్టు, సరేనా? బాగా చూడండి. 1 టైం రొటేట్ అయినట్టు మళ్ళీ స్క్రీన్ తిప్పుతున్నాను ఫింగర్ తీయకుండా. మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వచ్చి యాడమ్ హెడ్ దగ్గర ఆగింది, 2 టైమ్స్ రొటేట్ అయింది. అలా మీకు 7 టైమ్స్ రొటేట్ అవ్వాలి. నా ఫింగర్ నా మొబైల్ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ వరకు వెళ్ళిపోయింది, అయినా నాకు 7 టైమ్స్ రొటేట్ అవ్వలేదు బ్రో అంటే సెన్సిటివిటీని పెంచుకోండి. ఇంకా చాలా మందికి కొంచెం స్మూత్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొబైల్ స్క్రీన్ మిడిల్ వరకు అంటే ఆ ఫింగర్ మూవ్ చేస్తారు కదా, అక్కడికి వచ్చే లోపలే 7 టైమ్స్ రొటేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు సెన్సిటివిటీని మాక్సిమం తగ్గించుకోండి. ఐఓఎస్ కి ఆండ్రాయిడ్ కి ఒకేలాగా ఉంటుందా అంటే ఆండ్రాయిడ్ కి ఒకేలాగా ఉంటుందా అంటే కాదు, ఐఓఎస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇది చెప్పేది ఆండ్రాయిడ్ వాళ్ళ కోసం ఎలా సెట్ చేసుకోవాలని చెబుతున్నాను. ఐఓఎస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాక్సిమం 14 టైమ్స్ రొటేట్ అవ్వాలి, లేదా 18 లోపల, 18 పైన రొటేట్ అవ్వకూడదు, ఓకేనా? 18 లోపలే రొటేట్ అవ్వాలి. చూసుకోండి, ఇంకా మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా. సో సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలి మీకు ఇంకా క్లారిటీగా చెబుతాను. మీకు హ్యాండ్ క్యామ్ వీడియో కావాలంటే నా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని థంబ్నెయిల్ అంటే ఆ వీడియో థంబ్నెయిల్ ఇలా ఉంటుంది, అంటే ఆ వీడియో ఫోటో మీకు వీడియో ఎండింగ్ లో వస్తుందిలేండి, వీడియో ఎండింగ్ లో వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా వీడియో ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఈ సెన్సిటివిటీ అనేది 20% మాత్రమే రోల్ ప్లే చేస్తుంది, అంటే 20% మాత్రమే ఇంపార్టెంట్ అని చెబుతున్నా. మిగతా 80% మీరు ఆడే గేమ్ ప్లే, ఓకేనా? మీరు ఆడే గేమ్ ప్లే మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఈజీగా చెబుతాను. మీరు ఎలాంటి టైంలో అటాక్ తీసుకోవాలి, ఎలాంటి టైంలో అటాక్ తీసుకోకూడదు, ఎలాంటి టైంలో మూమెంట్ ఇవ్వాలి, ఎలాంటి టైంలో మూమెంట్ ఇవ్వకూడదు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ గేమ్ ప్లే డే బై డే ఇంప్రూవ్ అవుతుందో, ఓకేనా? మీ గేమ్ ప్లే స్టైల్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా రేకైల్ కంట్రోల్ చేయగలుగుతారు, అలాగే యాక్యురసీని పెంచుకోగలుగుతారు, ఓకేనా? సో డే బై డే గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వాలి కానీ తగ్గకూడదు. సో గేమ్ ప్లే స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాంటి టైంలో మీకు ఇంకా సెన్సిటివిటీ చేంజ్ చేయాల్సిన పని లేదు ఊరికే, ఓకేనా? రీసెంట్ గా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఇప్పుడు నేనే తీసుకుందాం.
ఒకరోజు 1 taps బాగా పడుతుంది అండ్ మరుసటి రోజు అది పడదు, మళ్ళీ దానివల్ల సెన్సిటివిటీ చేంజ్ చేస్తాను. అలాగే 3వ రోజు కూడా అది పడలేదు, మళ్ళీ సెన్సిటివిటీ చేంజ్ చేస్తాను. అలాగే 4వ రోజు పడుతుంది, బానే ఉంది, ఇంకా ఆ సెన్సిటివిటీలో ఫిక్స్ అయిపోదాం అనుకుంటాం కానీ మళ్ళీ అది పడదు అనమాట. అలా ఇష్టం వచ్చినట్టు సెన్సిటివిటీ చేంజ్ చేసుకుంటూ వెళ్తే అది ఇంకా పడదు. ఓకేనా, మీరు చేంజ్ చేయాల్సి వస్తూనే ఉంటుంది అనమాట. మీకు ఈజీగా చెబుతా వినండి. అండ్ చాలా మంది మంచిగా ఆడుతుంటారు కానీ ఉన్నట్టుండి 1 taps పడకుండా ఉంటుంది అనమాట. అది కామన్. ఓకేనా, మనమే హ్యాకర్స్ కాదు ప్రతిసారి 1 taps పడడానికి. నాకు ఒకరోజు బాగా పడుతుంది, ఒకరోజు బాగా పడదు పక్కా. ఓకేనా, సో కొన్నిసార్లు నాకు కూడా పడదు. నేను అలాంటి టైంలో డిమోటివేట్ ఏం కాకుండా సెన్సిటివిటీ మెయిన్ గా చేంజ్ చేయను. చాలా మంది చేసే మిస్టేకే అది. నేను ఇంకా ఈజీగా చెప్పాలంటే కొంతమంది ఒక 1 week గేమ్ స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళు ఇంకా 1 week తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. సో స్టార్ట్ చేశాక వాళ్ళకి 1 taps పడదు. వీళ్ళు 1 taps పడకపోయేసరికి ఏం చేస్తారు, సెన్సిటివిటీ పక్కా చేంజ్ చేస్తారు అండ్ కొన్ని సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేస్తారు. అలా చేయడం వల్ల మెయిన్ గా గేమ్ ప్లే పోతుంది. ఓకేనా, సో అక్కడ మీకు సెన్సిటివిటీ వల్ల చేంజ్ అవ్వదు. నేను ఈజీగా చెబుతా, మీ ఫింగర్ కొంచెం అంటే మామూలుగా డైలీ ఆడకుండా కొంచెం గ్యాప్ ఇస్తారు కదా, సో ఆ టైంలో మీ ఫింగర్ మూమెంట్ కొంచెం తేడా వస్తుంది, అంతేగాని మీ సెన్సిటివిటీ చేంజ్ చేయాల్సిన పని లేదు. అవును, ఈ వీడియోలో హెడ్ షాట్ ట్రిక్స్ ట్రై చేస్తానన్నా కదా, ఏమైంది అంటే ఈ హెడ్ షాట్ ట్రిక్స్ కొంచెం డెప్త్ కి వెళ్ళాను అనమాట. డెప్త్ అంటే ఎలా చెప్పను, జస్ట్ నేను నార్మల్ గా చెప్పాను, ఏలో కొన్ని అడిగాను, అది పనిచేస్తుంది నార్మల్. ఓకేనా, అంటే ఎక్కువ పని చేస్తుంది అలా పని చేస్తుంది అని చెప్పను, కానీ పని చేస్తుంది, వర్క్ అవుతుంది. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా కొంచెం డెప్త్ కి వెళ్ళాను, అంటే ఒక యూట్యూబర్ ఉన్నాడు, సో అతను యూఎంపీ ఎత్తుకొని స్కోప్ వేసి హెడ్ షాట్ లో కొడుతుంటే ఓన్లీ రెడ్ నంబర్స్ పడిపోతుంది. అది ఇంకా హ్యాకప్ ప్యానల్ అనుకుంటే అదొక ట్రిక్ అంట. ఆ ట్రిక్ నేను తెలుసుకున్నాను కాదు కొన్నాను. ఓకేనా, సో ఆ ట్రిక్ నేను కొన్నాను. మాక్సిమం అది నార్మల్ గా హెడ్ షాట్ నిజంగానే పడింది అనుకోండి, యాజ్ ఏ ట్రిక్ గా అది పడితే ఓకే నేను వీడియో పెడతాను యూట్యూబ్ లో. లేదు అది ఇంకా హ్యాక్ ప్యానల్ అంటే నేను మాక్సిమం పెట్టాను యూట్యూబ్ లో. సో అందుకే నేను జస్ట్ ఈ వీడియోలో ఒక హింట్ ఇస్తున్నాను, వాట్సాప్ ఛానల్లో మాక్సిమం జాయిన్ అవ్వండి. ఒకవేళ అది ఇంకా హ్యాక్ గేక్ అంటే జస్ట్ అక్కడ క్లిప్ పెడతాను అంతే. అది ఎలా పని చేస్తాను క్లిప్ పెడతాను. సో హ్యాక్ అని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది యూట్యూబ్ లో. సో అందుకే యూట్యూబ్ లో మాక్సిమం ఒకవేళ అది హ్యాక్ అయింది అనుకోండి పెట్టను. ఓకేనా, మరి వాట్సాప్ లో పెడితే ప్రమోట్ చేసినట్టు ఉండదా అంటే అక్కడ నేను ఎక్కడి నుంచి వచ్చింది అవంతా లింక్స్ పెట్టాను కదా, జస్ట్ క్లిప్ పెడతాను. ఓకేనా, హ్యాక్ కొనాలనుకున్న వాళ్ళు ఎలా అయినా కొంటారు, వాళ్ళకి రీజన్స్ అంతా అవసరం లేదు. ఓకేనా, సో నన్ను బ్లేమ్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా అయినా బ్లేమ్ చేస్తారు, వాళ్ళకి రీజన్ ఉన్నా లేకపోయినా. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో మాక్సిమం అది ఒకవేళ పని చేసింది అనుకోండి హ్యాక్ యాజ్ ఏ హ్యాక్ గా, ఓకేనా, ట్రిక్ గా, ఓకే ట్రిక్ గా పని చేస్తే నేను పక్కా యూట్యూబ్ లో పెడతాను, లేదంటే వాట్సాప్ లో పెడతాను. సో అందుకే నేను జస్ట్ ఈ వీడియోలో హింట్ చేశాను, అంటే హింట్ ఇచ్చాను అనమాట, ట్రిక్స్ గురించి చెబుతాను అనేసి. నెక్స్ట్ వీడియో చూద్దాం అది ఎలా ఉంటుందేమో అనేసి. అది బాగుంటే పెడతాను పక్కా యూట్యూబ్ లో. సరేనా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. 全てのユミルの民に告ぐ俺の名はエレン・イエーガー